రే, నేను ఇప్పటికే చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాను. నువ్వు నోటికొచ్చింది చెప్పి మళ్ళీ నన్ను కన్ఫ్యూజ్ చేయకు. మావా, తనకి నీ పైన నిజంగానే లవ్ లేనే లేదురా, అందుకే చెప్పకుండా వెళ్ళింది. ఒకవేళ అలాగే అయి ఉంటుందేమో కాదు, అదేరా మామా. ఉదయం నుంచి తన నెంబర్కి 100 సార్లు ట్రై చేశాను. రింగ్ అవుతోంది, కానీ అటెండ్ చేయడం లేదు. కొన్నిసార్లు నా కాల్ కూడా కట్ చేస్తుంది. అయితే తను కట్ చేసేది నీ కాల్ కాదు, నీ లవ్ ని. అది నువ్వే అర్థం చేసుకో మావా. ఈ విషయం నీ దగ్గరకు వచ్చి చెప్పాను చూడు, నన్ను దేంతో కొట్టుకోవాలో నాకే తెలియట్లేదు. ఫ్రెండ్ వేనారా నువ్వు? నేను మామూలు ఫ్రెండ్ కాదురా, బెస్ట్ ఫ్రెండ్. ఫ్రెండ్ బ్యాలెన్స్డ్ గా మాట్లాడతాడు, బెస్ట్ ఫ్రెండే నిజాన్ని నిర్భయంగా మాట్లాడతాడు. నేను చెప్తున్నా, తను నిన్నైతే లవ్వే చేయలేదు. నువ్వు ప్రపోజ్ చేయడం తనకి బొత్తిగా నచ్చలేదు, అందుకే తను నిన్ను అవాయిడ్ చేసి బిజినెస్ ట్రిప్కి వెళ్ళిపోయింది. ఏంటో వీడు నా లవ్ గురించి ఇలా మాట్లాడుతున్నాడు. వదిలే మామా, చూసుకుందాం రా. అలానే బీచ్ వైపుకు ఒక రౌండ్ వెళ్ళొద్దాం. సముద్రపు గాలితో నీ గాయపడిన మనసు తేలికవుతుంది. ఏంటి సీను అక్క? రాను రాను చిలకి రెక్కలొచ్చినట్టుగా ఉన్నాయి. అది ఇంట్లో అడ్డమైన చోట్ల తిరుగుతోంది. అక్క, నేను ఏ చిలక పెంచలేదక్క. ఆ చిలక పేరు శృతి. ఈ మధ్య శృతిని తరచుగా అభి రూంలో చూస్తున్నాను. వాడు దాన్ని బైక్లో తీసుకెళ్లి కాలేజీలో డ్రాప్ చేస్తున్నాడు. అదేమో వాడి రూమ్కి వెళ్లి మరీ థ్యాంక్స్ చెప్తోంది. ఇదంతా ఏంటి? అక్క, శృతి ఎగ్జామ్ కి టైం అయిందని. చూడు, మనం ఎప్పుడు పిల్లల కంట్రోల్లో ఉండకూడదు సీను. పిల్లలే మన కంట్రోల్లో ఉండాలి. అప్పుడే వాళ్ళు సరైన మార్గంలో వెళతారు. లేదంటే కన్న వాళ్ళని వాళ్ళ వెనకాల పరిగెత్తిస్తూ ఉంటారు. అర్థమైందా? సరే అక్క, అదేంటో నేను తెలుసుకుంటాను. అర్జున్, నేనిక్కడ ఒక్కదాన్నే వెయిట్ చేస్తున్నాను బాబు. నీ పాటికి పట్టించుకోకుండా అలానే వెళ్ళిపోతున్నావేంటి? బయటికి వెళ్ళొస్తే ఆ అమ్మకి ఒక హాయ్ హలో ఇలాంటివేం చెప్పవా? హాయ్ మా, అలాంటిదేం లేదమ్మా. నేను గమనించలేదు, ఏదో ఆలోచించుకుంటూ వెళ్తున్నాను. నా కొడుకు ముఖం ఎందుకిలా వాడిపోయింది? ఏమైంది అర్జున్? ఎనీ ప్రాబ్లం? అలాంటిదేం లేదమ్మా. అబద్ధం చెప్పకురా. నా కొడుకు ఉత్సాహంగా ఉంటే ఎప్పుడు ఆడుతూ పాడుతూ కేరింతలు కొడుతూ ఉంటాడో నాకు తెలీదా? ఇలా గాలిపోయిన బెలూన్ లాగా డల్గా వస్తున్నావు. అమ్మా, చాలా ఆఫీస్ వర్క్స్ అమ్మా. నేను చూస్తూనే ఉన్నాను బాబు. డైలీ నీకు సత్యకి డేటింగ్, మీటింగ్, ఔటింగ్, కాల్స్, టాక్స్ రెగ్యులర్గా జరుగుతూనే ఉన్నాయి కదా? అవునమ్మా, మేం మీట్ అవుతూ మాట్లాడుకుంటూనే ఉన్నామమ్మా. ఏం నిర్ణయం తీసుకున్నారు బాబు? దేని గురించమ్మా? జై, అర్థం కానట్టుగా నటించుకురా. ఇద్దరూ ఇప్పుడు లవ్ చేసుకుంటున్నారు కదా? నీకు సత్య అంటే ఇష్టమే కదా? సత్యకి నువ్వంటే ఇష్టమే కదా? ఇద్దరూ ఏం ఫీల్ అవుతున్నారు బాబు? నాకిష్టమే అమ్మా. కానీ కానీ సత్యకు ఇష్టం లేదా బాబు? అదేంటంటే అమ్మా, ఏదైనా సరే ఇప్పుడే క్లియర్గా చెప్పేసే అర్జున్. నాకు చాలా ప్లాన్స్ ఉన్నాయి బాబు. అదేంటంటే మీ ఇద్దరి పెళ్లి గురించి నాకు చాలా ప్లాన్స్ ఉన్నాయని చెప్తున్నాను. బాగా గ్రాండ్ గా చేయాలి అర్జున్. ఐ మస్ట్ గెట్ రెడీ. అదేంటంటే అమ్మా, నాకు ఓకేనే, కానీ సత్యకే కొంచెం టైం అవసరమేమో అనుకుంటున్నాను. ఎప్పుడూ అమ్మాయిలే పెళ్లికి తొందరపడుతూ ఉంటారు, కానీ సత్య... చూద్దామమ్మా,